నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్ వాళ్ళు కాఫీ టీ తీసుకోవచ్చు అంటారా? సో కాఫీలో ఏమేస్తారమ్మా? పంచదార అవును. లేకపోతే బెల్లం, కొంతమంది తాటి బెల్లం, మొత్తం మీద తీపి గలవంది కాఫీ తాగే పరిస్థితి ఉంటుందమ్మా. సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఏమాత్రం మంచిది కదమ్మా. ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప కాస్త ఆ యొక్క బెల్లము పంచదార వేసుకోవడంలో తప్పలేదు, కానీ రెగ్యులర్గా యూస్గా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కాఫీలో కానీ టీలో కానీ ఈ యొక్క పంచదార కానీ అదేవిధంగా బెల్లం కానీ ఇలాంటి తాటి బెల్లం కానీ ఇలాంటి కలిపి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది కదమ్మా. ముఖ్యంగా ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా HbA1c పాత్ర ప్రధానంగా వహిస్తుందమ్మా. 3 మాసాలకు డయాబెటీస్ వ్యాధి కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి HbA1c అనేటువంటి టెస్ట్ ద్వారా, అంటే 3 నెలల సగటు షుగర్ మన రక్తంలో ఎంతనో తెలుస్తుంది కాబట్టి అది కంట్రోల్లో ఉంటే HbA1c ఉండవలసినటువంటి ప్రమాణంలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప ప్రమాణంలో ఈ యొక్క కాఫీలో పంచదార లేకపోతే ఈ యొక్క బెల్లం ఇలాంటి కలిపి వాడుకోవచ్చమ్మా. మరి షుగర్లో నియంత్రణలు లేకపోతే మాత్రము HbA1c ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము కేవలం కాఫీ తాగడం మంచిది. అందులో కూడా ముఖ్యంగా మరి కాఫీ యాజ్ యూజ్గా ఈవెన్ మిల్క్ కూడా కలుపుకోకుండా తాగలిగితే మరీ మంచిదమ్మా. అంటే బ్లాక్ కాఫీ లాగా. ఎస్. సో ఇందులో పోషకాంశాలు బాగుంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. ఇవి పరోక్షంగా మరి దేహానికి మేలు చేస్తుంది కాబట్టి ఈ కాఫీలో ఉన్నటువంటి ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అంతా మనకు ఉపయోగపడాలంటే కాఫీని కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు రోజు వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ కాఫీలో మరి పంచదార బెల్లం ఇలాంటివి కలిపి మాత్రము వాడుకోకూడదమ్మా. కొద్ది గొప్ప ఎప్పుడోసారి వాడుకున్నా తప్పలేదు, కానీ వాడడం మంచిది కదా. అంటే పాలు కూడా అవాయిడ్ చేయాలంటారా సార్? పాలు కూడా దానివల్ల ఏంటంటే ఇప్పుడు మంచి ఒరిజినల్గా పాలు దొరకడం లేదు కాబట్టి పాలు వాడుకోకుండా యాజ్ టీజ్గా మనం ఆ యొక్క కాఫీని కానీ టీని కానీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సుగుణాలు మరీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి యాజ్ యూజువల్ అలా తాగడం మంచిదని చెప్పేసి కొన్ని అధ్యయనాల ద్వారా కొన్ని అనుభవాల ద్వారా కూడా తెలుస్తుంది. ఓకే. సో మీరు ఇలా తాగమన్నారని చెప్పేసి డయాబెటిక్ పేషెంట్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ అని తాగుతూ ఉంటారు. అది డైలీలో కొంతమందికి అలవాటు ఎక్కువ ఉంటుంది, ఒక 6 సార్లు 5 సార్లు తీసుకున్నాం, అలా తాగొచ్చు అంటారు. సో ఒకవేళ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నామా కొద్ది ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుందమ్మా. మీరు అన్నట్లు మరి 4-5 సార్లు 5-6 సార్లు 7-8 సార్లు కూడా ఒక కప్పు ప్రమాణం తీసుకోకుండా మరి ఆ కాఫీ టీ ఏవైతే వాళ్ళు యాజ్ టీజ్గా దాంట్లో ఎలాంటివి కలపకుండా ఒక కషాయం లాగా తయారు చేసుకొని వాడుకుంటారో అవి మంచి సుగుణాలు ఉంటాయి కాబట్టి కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ml 25 ml ఇలాగా గోరువెచ్చని కాఫీ కానీ టీ కానీ 5-6 సార్లు తీసుకునే ఇబ్బంది లేదు, కానీ ఒకటేసారి 100 ml 150 ml ఇలాగా తీసుకోకూడదు. ఓకే. పరగడుపును తీసుకోవచ్చు అంటారా సార్ వీళ్ళలో? పరిగడుపున ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఇలాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళైతే, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే పరిగడుపును తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. ఇంకోటి మరీ మనకు ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాఫీ టీ ఇలాంటి వాటిలో థియోఫిలిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఈ యొక్క థియోఫిలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలని మనం ఉదయం పూట తీసుకోవడం వల్ల, అంటే ఈ జ్యూస్ లిక్విడ్ రూపంలో తీసుకోవడం వల్ల ఉదయం పూట ఈ యొక్క లంగ్స్ ఉన్నటువంటి ఈ యొక్క శ్వాసనాళాలు సంకోచ వ్యాకోచాలు జరిగేసేసి ఆయాసం లాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.